చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఒకేసారి 3 కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్, లిక్కర్, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ టి మల్లికార్జునరావు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. మద్యం కేసులో కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు ఐఆర్ఆర్. ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఒకేసారి 3 కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్, లిక్కర్, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ టి మల్లికార్జునరావు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మొత్తం 3 కేసుల్లోనే ముందస్తు బెయిల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కేసుతో పాటు మరోపక్క మద్యము, ఇసుక సంబంధించి దానిపై కూడా 3 కేసుల్లో కూడా చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించడం జరిగింది. ఇంకా మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కూడా ఈ లిక్కర్ కేసులోని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని A1 నిందితుడిగా చంద్రబాబు ఉన్నారు. దాంతోపాటు లిక్కర్ కేసులోని A2గా ఉన్నారు. దాంతోపాటు ఇసుక స్కామ్ కు సంబంధించి కూడా చంద్రబాబు నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ 3 కేసులకు సంబంధించి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. వీటిలో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు కొన్ని రోజుల క్రితమే ఈ 3 కేసులకు సంబంధించిన విచారణ జరిగింది. ఈ కేసులోని 3 కేసులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ప్రధానంగా అక్రమ కేసుల భాగంగానే రాజకీయంగా చంద్రబాబును ఇరికిచ్చారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు హైకోర్టులోని తమ వాదనలు వినిపించారు. అయితే పూర్తి ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ 3 కేసులకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ధర్మాసనం ఈ 3 కేసులకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పూర్తి కాపీ బయటికి రావాల్సి ఉంది. హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీ, అందులోని ఇంకేమైనా అంశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరి కాసేపట్లోని హైకోర్టు పూర్తి కాపీ బయటకు వస్తుంది. అయితే ప్రధానంగా చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులోని బెయిల్ పూర్తి స్థాయి బెయిల్ రావడంతో బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఈ 3 కేసులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోని ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ కేసు, దాంతోపాటు ఇసుక, మరోపక్క మద్యం కేసు, ఈ 3 కేసులకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పుతోని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ గాలిబ్, వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు అన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ 3 కేసులకు సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు ఏసీపీ కోర్టుకు వెళ్లారు. ఏసీపీ కోర్టులోని చుక్కెదురైంది. 3 కేసులను సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏదైతే ఉందో ఏసీపీ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అయితే 3 కేసులు ఒకేసారిగా బెయిల్ మంజూరు చేయాలనేది మాత్రం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించడం జరిగి అక్కడ కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత విడివిడిగా ఈ కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనంలోని చంద్రబాబు తరపున న్యాయవాదులు వేశారు. ఈ 3 కేసులు విడివిడిగా విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం సంబంధించిన వాదనలు కూడా వినింది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకున్న హైకోర్టు ధర్మాసనం చాలా గ్యాప్ తర్వాత, అంటే ఈ వాదనలు జరిగిన చాలా గ్యాప్ తర్వాత తీర్పును ఈ రోజు వెల్లడించని చెప్పుకోవచ్చు. మొత్తం 3 కేసులకు సంబంధించి మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఏమైనా ఆంక్షలు విధించిందా లేకపోతే పూర్తి స్థాయిలో బెయిల్ ఇచ్చిందా దానిపై కూడా మరి కాసేపట్లోనే హైకోర్టు పూర్తి కాపీ బయటికి వచ్చిన తర్వాత అంశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.